నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అప్రజాస్వామ్యబద్ధంగా దౌర్జన్యంగా విజయ డైరీ ఎన్నికల ప్రక్రియను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం సరికాదు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. విజయ పాల ఉత్పత్తుల కర్మాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత, డైరెక్టర్ల ఎన్నికలు వాయిదా. రోడ్డు భద్రతా మాసోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా రవాణా శాఖ అధికారి. అంతర్జాతీయ స్థాయి జంప్రప్ పోటీలలో దొంత భువనశ్రీకి పసిడి పథకాలు. చిత్రకారుడు కోటేష్ చేతిలో రూపుదిద్దుకున్న దివంగత నందమూరి తారక రామారావు అపురూప చిత్రం. నంద్యాల జిల్లా సహకార పాల ఉత్పత్తి సంస్థ డైరెక్టర్ల ఎన్నికల ప్రక్రియను అధికార టీడీపీ వారు పెద్ద ఎత్తున అప్రజాస్వామ్యంగా దౌర్జన్యంగా నామినేషన్లను వేయకుండా అడ్డుకోవడం సరికాదని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాబిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల విజయపాల డైరీకి సంబంధించి ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ల పదవులకు ఎన్నికలను నిర్వహించేందుకు నామినేషన్లను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నామినేషన్లను వేసేందుకు వచ్చిన పాల సొసైటీ అధ్యక్షులను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు ఈ పరిస్థితిని నియంత్రించలేమని ఎన్నికల అధికారి పాల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కు తెలియజేయడంతో ఎండీ ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అనంతరం ఎన్నికల వాయిదాపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి స్థానిక ఉదయనంద రెసిడెన్సీ నందు మీడియా సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించారు. పథకం ప్రకారమే ఎన్నికలను వాయిదా వేశారని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్నారు. కానీ ఈరోజు నామినేషన్ ప్రక్రియనే ఆపేదానికి కొంతమంది వచ్చేసాల నుంచి వాళ్ళందరూ కూడా గేట్ల దగ్గర వచ్చేసి నామినేషన్ వేయనీయము అని చెప్పినారని చెప్పేసి మీరు పత్రికా విలేకరులు మీ సమక్షంలో పోలీసుల సమక్షంలోనే అంతమంది వచ్చి వాళ్ళు చేస్తా ఉంటే పోలీసులు కూడా చాలా 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు అన్ని కూడా పెట్టేసి అంత బందోబస్తు కూడా ఈరోజు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఏం చేయలేదు. పోలీసులు పోయి ఈరోజు ఎన్నికలను వాయిదా కోరారు. అది కారణం అనేది పోలీసులే చెప్పాలా ఎందుకు వాయిదా కోరినారండి. మరి ఎన్నికలు ఇక్కడ దగ్గర ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా పోలీసులకు తెలుసు. దీన్ని బట్టి ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ఆ ఏరియా ముందుగానే రాకుండా బారికేడ్ పెట్టుకొని అన్ని కూడా చేయొచ్చు వాళ్ళు ఎలక్షన్ చేయాలంటే. మేము వచ్చాము, మా అభ్యర్థులు మేము వేయాలని కూడా మేము కూడా వచ్చాము. ఇక్కడ పాలెం నుంచి భూపాలరెడ్డి గారు వచ్చారు, బనగానపల్లి నుంచి రామిరెడ్డి గారు వచ్చారు, ఇక్కడ నుంచి నేను వచ్చాను, అందరం వచ్చాము. మా తరపు నుంచి డైరెక్టర్ వేయాలని మేమంతా కూడా ఇక్కడ వచ్చేసి ఒక చోట మేమందరూ కూడా ఒక నంద్యాల టౌన్ లో ఉండి ఇక్కడ వచ్చి మా డైరెక్టర్లు పంపించాలని అక్కడ పంపించి నామినేషన్ వేయాలని అనుకున్నాం. కానీ దాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. ఇప్పుడు ఒక మీ విలేకరు ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, బీరువాల నుంచి ఒక ఆమె వచ్చేసి ఆమె నామినేషన్ వేస్తామంటే ఆమె తెలుగుదేశం తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఇంకోట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు అంటే వాళ్ళు చెప్పింది జరగాలని చెప్పేసి ఈరోజు జరుపుతున్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఇది ఏంటి, ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ దారిస్తున్నాయి అనేది గవర్నమెంట్ కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే జరగాల. ఎన్నికల షెడ్యూల్ దీంట్లో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ ఉంది. హైకోర్టులో కూడా వేశాం. హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ ఎన్నికలు జరుపుకోవచ్చు అని. ఈరోజు హైకోర్టులో కూడా ఈరోజు వాళ్ళు ఈ ఎన్నికలు ఆపమని చెప్పేసి కూడా ఈరోజు పిటిషన్ ఉండేది. ఆ పిటిషన్ ఇక్కడ ఎన్నికలు ఎప్పుడైతే ఎంపీ గారు రద్దు చేశారో, ఎప్పుడైతే ఎంపీ గారు పోస్ట్పోన్ చేశారో అక్కడ హైకోర్టులో కూడా ఈరోజు ఆ పిటిషన్ కూడా వాళ్ళు వెనక్కు తీసుకొని దాని నుంచి విడ్రా చేసుకున్నారు. అంటే ఒక ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏం జరగదు. న్యాయంగా ఎట్లా జరగాలో జరుగుతుంది. న్యాయబద్ధంగా ఈరోజు రేపు హైకోర్టుకి మేము కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత దారుణంగా ఇట్లా జరుగుతూ ఉంటే నేను ఏం చేయాలి, రేపు హైకోర్టు ఆశ్రయిస్తాను. మేము హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించి పెద్ద ఎత్తున పోలీసు ప్రొటెక్షన్ పెట్టేసి ఎన్నికలు జరపమని చెప్పేసి కూడా కోరుతాం. కానీ మేమంతా కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు భూపాలరెడ్డి గారు చెప్పినట్టు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ప్రజాస్వామ్యంగా ఈ విధంగా జరుగుతుంటే అన్ని బాగుంటాయి. కానీ ఏదో ఈరోజు నల్లమంది కదా చెప్పి చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తాను. ఈ రోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నామినేషన్ వేయడానికి కూడా ఈ రోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్
అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతో పాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈ రోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితులు ఇట్లా మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట ఎవరు వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్ గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచించకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు జరగడం జరిగింది. మొత్తం ఊళ్ళలో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్ గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కదా అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు ఒక కనువిప్పు కలిగే విధంగా చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేమందరం కూడా ఆశించాం. కానీ ఈరోజు పోలీసులే మేము శాంతి భద్రతల సమస్య ఉంది, మేము కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడంతో ఈరోజు ఈ యొక్క నంద్యాల పాల కేంద్రానికి సంబంధించి ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది పార్టీలకు వైసీపీకి కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు. ఇది ఒక మ్యాక్స్ చట్టంలోని ఒక కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఈరోజు 3 డైరెక్టర్లకు ఎలక్షన్ జరుగుతా ఉంది. మరి పోలీసులు ఎందుకు పోస్ట్ పోన్ చేయిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 11 గంటల నుంచి 2 వరకు నామినేషన్ కార్యక్రమాలు ఉంది. 10:45 నిమిషాలకే పోస్ట్ పోన్ చేసినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇది ఎవరి ప్రోత్బలంతో ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు, ఎందుకు పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు, దానికి పోలీసులే సమాధానం చెప్పాలా. మరి అదే విధంగా ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మిల్క్ డైరీకి సంబంధించి ఎలక్షన్ జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే నంద్యాల మిల్క్ డైరీకి కూడా ఎలక్షన్ జరిగింది. మరి అప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. మరి ఆనాడు వైసీపీ సానుభూతి పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు కూడా ఎన్నిక కావడం జరిగింది. మరి ఆనాడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈ రోజు ఎందుకు ఆ విధంగా పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఎలక్షన్ అనేది ఇంకా ఎప్పుడు జరగకుండా చేయాలనుకుంటున్నారా, లేకుంటే దీన్ని ఈ డైరీని శాశ్వతంగా మరి ముగించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇక్కడ ఈ యొక్క డైరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా మరి దీనికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మొత్తం డైరీలన్నీ కూడా ఒకటోటిగా మూత వేసి మరి ఆయన సొంత డైరీని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఏదైనా కుట్రలు జరుగుతా ఉన్నాయనేది మాకు అనుమానం కలుగుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ చూస్తే చాలా వరకు బాధేస్తా ఉంది. ఎందుకంటే అసలు ఎలక్షన్ అనేది ఒకరు ఎవరో చెప్తే పోస్ట్ పోన్ చేయడము,
మరి ఎవరో చెప్తే ఎలక్షన్ డిక్లేర్ చేయడం అనేది కాదు. మరి ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా దీని మీద పునరాలోచన చేసి ఖచ్చితంగా ఎలక్షన్ జరపాలా. ఈ 3 డైరెక్టర్లకు మరి వాళ్ళకు మెజార్టీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం భయపడాల్సిన పని లేదు. ఇది ఎవరైతే ఈ యొక్క గ్రామాల్లో సొసైటీ ఉన్నారో ఆ సొసైటీ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ ఎలక్షన్ కు అతను ఓటర్ గా నమోదవుతుంది, వాళ్ళు మాత్రమే ఓటేస్తారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరం. ఎలక్షన్ జరిగి ఉంటే ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, అంటే పార్టీకి సంబంధం లేకపోయినా కూడా మా యొక్క డైరెక్టర్లు 3 కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించుకునే దానికి మాకు సంపూర్ణమైన మెజార్టీ కూడా ఉండింది. ఇది కొంతవరకు మాకు బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే చాలా మంది మా డైరెక్టర్లు కూడా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకుంది, మెజార్టీ మాకుంది. అన్ని గ్రామాల్లో కూడా ఈ సొసైటీలో ఎక్కువగా వైసీపీ సానుభూతి పరులు మాత్రమే సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మరి ఆనాడు కూడా తిరుగులేని మెజార్టీతో మరి డైరెక్టర్లు గెలిచి చైర్మన్ గా కూడా ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఈ డైరెక్టర్లను తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన విజయ పాలడైరీకి సంబంధించి ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ల పదవులకు నామినేషన్ల ప్రక్రియను నేడు చేపడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ల ఎన్నికలను వాయిదా వేయాలని పెద్ద ఎత్తున టీడీపీ వర్గీయులు పలు గ్రామాల నుండి విజయ డైరీ కార్యాలయం ఎదుట తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పోలీస్ అధికారుల సూచన మేరకు శాంతి భద్రతల దృష్ట్యా విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ల పదవులకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల తేదీని డైరీ మేనేజింగ్ డైరెక్టర్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు ముందు తెలిపిన విధంగా 3 డైరెక్టర్ల పదవులకు కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ 3 డైరెక్టర్ల పదవుల నామినేషన్లకు ఈ రోజు మనము కట్టినాము. సో ఈ కార్యక్రమంకు పోలీసు వారు ఇక్కడ దుమ్మిగూడిన వారి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ రోజు ఎన్నికను పోస్ట్ పోన్ చేసి తర్వాత ఎప్పుడు తెలిపేదని మేము ఒక నిర్ణయం పోలీసు వారి రిక్వెజిషన్ మేరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చానండి పోలీసు వారి దగ్గర ఉంది. మీరు వచ్చినా కరెక్టే, సార్ వాళ్ళు వేసేదానికి మీకు ఓకే అన్నారా లేదా? ఓకే అన్నారా లేదా? 11కు టైం వేయాలి కదా, 11కు టైం ఏంది వేయాలి పోయి క్యాన్సల్ చేసుకుంటున్నారమ్మా. మొత్తం ఈరోజు ఎలక్షన్ క్యాన్సల్ చేస్తున్నారు అంటున్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఈ మాసోత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించి విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యరెడ్డి పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏమంటారు, ఒక ప్రశ్న లాంటిది కూడా వదిలాం అనుకుంటున్నాము. నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న భువనశ్రీ ఇటీవల నేపాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి జంప్ పోటీలలో 2 పసిడి పతకాలను సొంతం చేసుకున్నది. గతంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో పతకాలను సాధించి తన సత్తాను చాటుతున్నది. నంద్యాలలోని భరతమాత గుడిలో ఎన్ఎస్పీ స్పోర్ట్స్ అకాడమీలో జంప్ రోప్ నందు శిక్షణ తీసుకుంటున్నది. త్వరలో జపాన్ లో జరిగే అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వెళ్లేందుకు దాతల సహకారం కోరుతున్నది భువనశ్రీ. పతకాలు సాధించిన భువనశ్రీకి క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను మరిన్ని సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు భువనశ్రీ. నేను 8th క్లాస్ ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను నేపాల్లో జరిగిన జంప్ రోప్ లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇండో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ సుమారు 8 దేశాలు పాల్గొన్నాయి. దాదాపు 1200 మంది
పాల్గొన్నారు. అందులో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. జపాన్ లో జరిగే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయ్యాను. నా స్టేట్ లెవెల్ ఫస్ట్ బద్వేలు కదిరి నంద్యాలలో జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో పాల్గొన్నాను. తర్వాత మహారాష్ట్రలో నాందేడ్ లో సెలెక్ట్ అయ్యాను. అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత నేను నేపాల్ కి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నాకు 2 మెడల్స్ వచ్చాయి. మళ్ళీ తర్వాత జరిగే జపాన్ లో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయ్యాను. నాకు 3 lakhs అవుతుంది వెళ్ళడానికి. ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మా అమ్మ, మా నాన్న, మా కోచ్ సార్ వాళ్ళు, మా స్కూల్ వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు. నేను జంప్ రోప్ లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా కోచ్ గౌస్ సార్, ఆయన వల్లనే నాకు ఇలా మెడల్ వచ్చింది. ఆయన ట్రైనింగ్ వల్లనే నేను ఇలా మెడల్స్ వచ్చినాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. పాప భువనశ్రీ అనే పాప మా కోడలవుతుంది. ఈ పాప నంద్యాల ఏపీ మోడల్ స్కూల్లో 8th క్లాస్ చదువుతుంది. ఫస్ట్ వచ్చేసి స్టేట్ వైడ్ కాంపిటీషన్ లో పాల్గొని తర్వాత నేషనల్ నాందేడ్ గోల్డ్ మెడల్ కొట్టేసింది. తర్వాత నేపాల్ లో మన పోఖ్రాలో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించింది. మళ్ళా దాంట్లో ఇంకోటి కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్ జపాన్ లో జరిగే జూన్ లో వరల్డ్ వైడ్ ఛాంపియన్షిప్ కూడా సెలెక్ట్ అయింది. ఏమంటే వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, కోచ్ ఎంకరేజ్ వల్ల పాప స్పోర్ట్స్ లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ జపాన్ పోనీకి 3 lakhs వరకు ఖర్చు వస్తుంది. దానికి ఏదైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే కదా ఆ పాప పోయి సాధించడానికి అవకాశం ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వినూత్నంగా చిత్రాన్ని గీయడం జరిగింది. దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని అభిలాషిస్తూ A3 డ్రాయింగ్ పేపర్ పై 2600 అక్షరాలతో వినూత్నంగా చిత్రాన్ని దాదాపు 3 గంటల పాటు శ్రమించి అద్భుతంగా గీయడం జరిగింది. నందమూరి తారక రామారావుపై తనకున్న అభిమానాన్ని చిత్రాన్ని గీచి చాటుకున్నాడు చిత్రకారుడు కోటేష్. వర్ధంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను. A3 డ్రాయింగ్ షార్ట్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెన్నుతో NTR కి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో, అంటే 2600 అక్షరాలతో NTR చిత్రాన్ని గీశాను. ఈ చిత్రం గీయడానికి 3 గంటల సమయం పట్టింది. నేను NTR గారి అభిమాని. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పౌరాణిక, జానపద, సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు, కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారు హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. భారతదేశ తెలుగు నటుడు, అంతేకాకుండా చలనచిత్ర దర్శకులు, చలనచిత్ర నిర్మాత, చలనచిత్ర సంపాదకులు, అంతేకాకుండా పరోపకారి, స్క్రీన్ రైటరు, నీతిగల రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అటు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు, మహానుభావుడు NTR గారు. అన్ని అర్హతలు ఉన్న NTR గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇస్తే సముచిత గౌరవం. ప్రతి ఒక్కరూ NTR భారతరత్న ఇవ్వాలని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు. అందులో నేను ఒకరిని. NTR కి భారతరత్న ఇవ్వాలని ఉద్దేశంతో NTR భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో ఈ చిత్రాన్ని గీశాను. ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జై NTR, జై జై NTR. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్రజాస్వామ్యబద్ధంగా దౌర్జన్యంగా విజయ డైరీ ఎన్నికల ప్రక్రియను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం సరికాదు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. విజయ పాల ఉత్పత్తుల కర్మాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత. డైరెక్టర్ల ఎన్నికలు వాయిదా. రోడ్డు భద్రతా మాసోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా రవాణా శాఖ అధికారి. అంతర్జాతీయ స్థాయి జంప్రోప్ పోటీలలో దొంత భువనశ్రీకి పసిడి పథకాలు. చిత్రకారుడు కోటేష్ చేతిలో రూపుదిద్దుకున్న దివంగత నందమూరి తారక రామారావు అపురూప చిత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.